దినదిన గండం. అనగనగా రణార్ణవుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన బహుదుర్మార్గుడు, పైగా ప్రథమ కోపి. ఎవరి మీదనైనా ఆయనకు దయ తప్పిందంటే మారు మాట లేకుండా మరణశిక్ష విధించేసేవాడు. ఈ విధంగా నిరపరాధులు ఎంతో మంది ఆయన చేతిలో చనిపోతూనే వచ్చారు. రణార్ణవుని ఆస్థానంలో సమయజ్జుడనే జ్యోతిష్కుడు ఒక ఆయన ఉన్నాడు. రాజు ఏ పని చేయబోయినా ముందు సమయాగ్నితో సంప్రదించేవాడు. అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరి అయిన సమాధానం చెప్పవలసి ఉండేది. ఎన్నడైనా ప్రశ్న తప్పిందంటే దయాదాక్షిణ్యము లేకుండా తనకు కూడా రాజు మరణశిక్ష విధిస్తాడన్న సంగతి సమయాజ్ఞుడికి తెలుసు. ఒకప్పుడు రణార్ణవుడు పొరుగు రాజైన సురసేనుని మీదకు దండెత్తదలిచి, ఏమయ్యా సమయాజ్ఞ, నేను ఒక పని తలపెట్టాను, అది జయమవుతుందా కాదా అని ప్రశ్న అడిగాడు. అందుకు సమయాజ్ఞుడు రెండవ తలంపు లేకుండా ఏలిన వారికి ఎప్పుడు జయమే అనేశాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా సమయాజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అతను చెప్పిన మాటలను బట్టి తన పథకం నెరవేరుతుందని రణార్ణవుడు ధైర్యం చెందాడు. ఈ ధైర్యంతో ఆయన సురసేనుని తన దర్బారుకు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు. ఇలా నమ్మించి సురసేనుని చెరబట్టుదామని కుట్ర పన్నే ఉన్నాడు రణార్ణవుడు. అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే కనిపెట్టి వేయగల సూక్ష్మగ్రహి సురసేన మహారాజుకి మంత్రిగా ఉంటున్నాడు. అతని పేరు దూరదర్శి. రణార్ణవుని దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శి. అటువంటప్పుడు తన యజమానుడైన సురసేనుని ఆ రణార్ణవుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా? ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం యోచించి ఇందులో గల లోగుట్టు తెలుసుకొని దూరదర్శి తగిన బందోబస్తులో ఉండనే ఉన్నాడు. అక్కడ రణార్ణవుడు సురసేనునితో తీయతీగా మాట్లాడుతూ అతడు ఏమని ఉండగా తన పరివారానికి కనుసేగ చేశాడు. వాళ్ళు వెనకాలే వచ్చి సురసేనుని బంధించి వేశారు. కానీ మరుక్షణంలోనే తలమని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ సైనికులు రణార్ణవుణ్ణి అతని పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు. దూరదర్శి సైన్యం చేయగా తక్షణమే వారు రణార్ణవుని చేతులకు బేడీలు తగిలించారు. అతని కళ్ళెదుటనే తమ ప్రభువైన సూరసేనుని విడిపించారు. చేసేది లేక రణార్ణవుడు కడివెడి నీళ్లకు ఏడ్చుకున్నాడు. కాళ్ళా వేళ్ళా పడి దూరదర్శిని బ్రతిమలాడగా అతడు దయదల్చి మరెన్నడూ ఇటువంటి దుష్ట చేష్టలు చేయకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు. ప్రశ్న తప్పిపోయినందుకు, ఈ విధంగా తనకు తీరని పరాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడే సమయాజ్ఞుడి భరతం పట్టాలని నిశ్చయించుకున్నాడు. రాత్రికి రాత్రి జ్యోతిష్కుని రమ్మని కబురు పంపించాడు. పరిచారకులు పోయి సమయాజ్ఞుని పిలవగానే అతడు జరగబోయేదంతా చిటికలో గ్రహించేశాడు. అబ్బాయిలు, మన ప్రభువులు వారు వెళ్ళిన పని ఏమైందిరా అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవటాన్ని గురించి వాళ్ళు పూసగుచ్చినట్టు చెప్పారు. అప్పుడు సమయాజ్ఞుడు తన మనసులో ఇలా అనుకున్నాడు: ప్రభువుల ఆస్థానంలో ఉద్యోగం చేయటమే చాలా కష్టమైన పని. ఏమంటే ప్రభు చిత్తం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణార్ణవుని వంటి రాజు కింద నౌకరి కేవలము దినదిన గండమే. ఏదో దేవుని కృప వల్ల నేటి వరకు దుష్టుని వద్దనైనా నెగ్గుకొచ్చాను. కానీ ఇంతటితో నా పని సరి. నాకు ఆయుమూటం చేతనే ప్రశ్న తప్పిపోయింది. విధి విలాసం అలా ఉండగా నేనేం చేయగలను? కించిజ్ఞునైనా నాలో ఏమున్నది? ఈ సమయంలో నేను అధైర్యపడి జంకితే అసలే లాభం లేదు. ఆపద వచ్చినప్పుడే గుండె నిబ్బరం అవసరం. కనుక వెళ్తాను, వెళ్ళి తీరుతాను. పరిస్థితులు గమనిస్తాను. పరమేశ్వరుడు తోపించిన విధంగా జవాబు చెప్తాను. అంతా ఆ జగన్నాటక సూత్రధారుని దయ అని తలిచి కోటకు బయలుదేరాడు. తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగమింగుకొని సమయాజ్ఞుడితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు. ఆ నక్క వినయాలు ఎందుకో సమయాజ్ఞునికి తెలియనే తెలుసు. పైగా పక్కపక్కలనే తలార్లు పొంచి ఉండటం కూడా కనిపెట్టాడు అతను. అయినా ఏమీ భయపడలేదు. కొంతసేపు బాతాకాని వేశాక రాజు ఆప్యాయంగా, అయ్యా జ్యోతిష్కుడు గారు, ఎందరిదో తమరు జాతకాలు చూచి ఫలితాలు చెప్పారే, మీ జాతకం ఎలా నడుస్తోందో ఎప్పుడైనా స్వయంగా చూసుకున్నారా అని ప్రశ్నించాడు. చూచుకోకేం, చూచుకొనే ఉన్నాను ప్రభు అంటూ జ్యోతిష్కుడు ఏమాత్రం నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు. అయితే మీ ఆయురాయం ఎంతటిది అని మళ్ళీ అడిగాడు రాజు. ఒకవేళ ఏ 10 ఏళ్ళో 15 ఏళ్ళో అని సమయాజ్ఞుడు చెప్తే పీక మీద కత్తి పెట్టి ఈ మాటను నరికేస్తే నీ జ్యోతిష్యం తప్పిపోయినట్టే కదా. నీ సంగతే నువ్వు సరిగ్గా చెప్పుకోలేని వాడివి ఇతరులకు ప్రశ్న చెప్పేదేమిటో వాజమ్మ అని అనవచ్చు రాజు. ఇంత అర్థం ఉన్నది ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలో. అంత మాత్రానికే లొంగిపోతాడా? బుద్ధి కుశలత గల సమయజ్ఞుడు ఒక 5 నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్లు నటించి, రాజా, జ్యోతిష్ శాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదండి. కనుక
జ్యోతిష్కులు చెప్పినవన్నీ జరుగుతాయనటానికి వీల్లేదు. అందులోనూ స్వంత విషయాల్లో అసలే వీల్లేదు. అయితే నా ఆయుర్దాయం విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యం ఉన్నది. ఈ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు. కానీ ఏలిన వారు అంతగా నా క్షేమం కోరి అడిగినప్పుడు ఇక దాచడం భావ్యం కాదు. అదేమిటంటే నేను మరణించిన 10 గడియల్లో ప్రభువులకి ప్రాణాపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది. కనుకనే ఎందరు రాజులు రమ్మన్నా తమరిని వదిలి వెళ్ళటం అంటే నాకు మనస్కరించక నిలిచిపోయాను అన్నాడు. ఈ మాట వినగానే రణార్ణవుడు ఏమనుకున్నాడో ఏమో తలారులను పొమ్మని సైగ చేసేశాడు. 4 భటులను తోడిచ్చి సమయాజ్ఞుణ్ణి పదిలంగా ఇంటికి పంపించి వేశాడు. నాటి నుంచి సమయాజ్ఞునికి చీమైనా కుట్టకుండా కాపాడుతూ తన పంచ ప్రాణాల్లోనూ అతనిది ఒక ప్రాణంగా చూచుకుంటూ ఉండసాగాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.